ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి పాత రోజులు గుర్తుకొచ్చాయి. తాను యువజన కాంగ్రెస్ లో పనిచేస్తున్నప్పుడు ఎలా తిరిగేవాడో ఒక్కసారి నెమరు వేసుకున్నాడు. మిలిటరీ కాలనీ నుంచి ఇందిరా భవన్ కి వచ్చిన ద్విచక్ర వాహనంలో మరోసారి బాగుంట లేఅవుట్ నుంచి కేవీఆర్ పెట్రోల్ బంక్ వద్దకు తన క్యాంపు కార్యాలయంకి వచ్చి జనానికి పాత కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని గుర్తు చేశారు. ఏమిటా ద్విచక్ర వాహనం, ఎలా వచ్చింది, ఎలా సాగింది, ద్విచక్ర వాహనంపై రాజకీయాన్ని ఎలా నెమరు వేశారో ఓసారి పరిశీలిద్దాం. గత స్మృతులు జీవితంలో ప్రతి ఒక్కరికి అవి తీపి గుర్తులు. వాటిని నెమరు వేసుకుంటే కలిగే ఆనందం, అనుభూతి మాటల్లో చెప్పలేం, చేతల్లో వర్ణించలేం. మరికొన్ని సంఘటనలు మరచిపోని మరపురాని మధురానుభూతిని కలిగిస్తుంది. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా వెనక్కి చూసుకుంటే ఆ స్మృతులు మహానందంతో పాటు మరికొంత ఎనర్జీని కలిగిస్తాయి. ఇదిగో ఇక్కడ స్కూటర్ పై వెళుతున్న వ్యక్తిని చూడండి. బజాజ్ చేతక్ పై వెళుతున్న ఇతను ఎవరో గుర్తుపట్టారా? నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి వరుసగా 3 సార్లు ఎన్నికై హ్యాట్రిక్ విజయాలు సాధించిన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2 సార్లు శాసనసభ్యులుగా, మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు అదే పార్టీకి తిరుగుబాటు నేతగా తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒకప్పుడు ఏబీవీపీ విద్యార్థి దశలోనూ, ఆ తర్వాత యువజన కాంగ్రెస్ నాయకుడిగాను ఈ స్కూటర్లో తిరుగుతూ రాజకీయ నాయకుడిగా ఎదిగారు. ఈ స్కూటర్ క్రేజ్ ఎలా ఉండేదంటే 1990 దశకంలో లవర్స్కి RX 100 ఎలానో విద్యార్థి దశలోనూ కాస్త యువతరంలోనూ బజాజ్ చేతక్ స్కూటర్కి క్రేజ్ అలా ఉండేది. విద్యార్థి యువజన విభాగాల్లో నాయకుడిగా ఎదుగుతున్న సమయాన తనను మోసిన రాజకీయ ప్రయాణంలో తోడుగా నిలిచిన ఈ బజాజ్ చేతక్ కంటే ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి ప్రస్తుతం అత్యధిక కాస్ట్లీ కారుగా ఉన్న వాటికన్నా ప్రేమ ఎక్కువ. విద్యార్థి యువజన తరంలో రాజకీయ ప్రయాణంలో తోడుగా నిలిచి ఉన్న ఈ స్కూటర్పై ఆయనకు ఎనలేని మమకారం, అంతకు మించిన ఇష్టం. అందుకే ఈ రాజకీయ ప్రయాణం మొదటి వాహనాన్ని ఆయన పదిలంగా ఉంచుకున్నారు. ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచినప్పటికీ ఈ బజాజ్ చేతక్ పై తిరగటం అంటే తన రాజకీయ గమనాన్ని గుర్తు చేస్తుందని చెప్పుకుంటారు హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి.